హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు బజయ్య. మీ జయ్య ఈరోజు మీ ముందుకు సమ్మర్ స్పెషల్ గుమ్మడి వడియాలతో అయితే వచ్చేసిందండి. సమ్మర్ రాగానే అందరూ వడియాలు పెట్టుకోవాలి, పచ్చళ్ళు పెట్టుకోవాలి, కారం తయారు చేసుకోవాలి, మజ్జిగ మిరగాయలు చేసుకోవాలి. ఇదే హడావిడిలో ఉంటారు కదండి చాలామంది. అలాగే నేను గుమ్మడి వడియాలు అయితే చేశానండి. అవి ఎలా చేస్తే నేను తీసుకుని చూద్దండి. గుమ్మడికాయ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కదండి. గుమ్మడికాయ జ్యూస్ తాగితే చాలా మంచిది అంటారు, కొలెస్ట్రాల్ కరుగుద్ది, హార్ట్కి మంచిది అంటారు. కానీ కొంతమంది జ్యూస్ తాగడం వల్ల కొంచెం కఫం పడదండి. అలాంటప్పుడు ఇలా వడియాల రూపంలో కానీ గుమ్మడికాయతో ఆవకాయ పచ్చడి కూడా పెట్టానండి. అలా అయినా తీసుకోవచ్చండి. మనం ఈ గుమ్మడికాయ పైన ఉన్న బూడిదని శుభ్రంగా కడుక్కొని చూసారు కదా ఎలా ఉందో. దీన్ని అయితే మనం ఆడవాళ్ళు కట్ చేయకూడదు అంటారు కదండి శాస్త్రం ప్రకారం. అలాగే మగవాళ్ళతో కట్ చేయించుకున్న తర్వాత మనం ముక్కల్ని మనకు కావాల్సిన విధంగా కట్ చేసుకోవచ్చండి. అలాగే గుమ్మడికాయ బాగా ముదిరినది నాటు గుమ్మడికాయలు తీసుకుంటే చాలా టేస్ట్ బాగుంటాయండి. వడియాలు కూడా మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. చూసారు కదా, ఆ ముక్కలు అయితే మనం సన్నంగా కట్ చేసుకుంటే మనకు వడియాలు అనేవి చక్కగా వస్తాయండి. బాగా పెద్దగా కట్ చేసేసుకుంటే వడియాలు అనేవి త్వరగా ఆరు. చూసారు కదా, నేనైతే ఎలా కట్ చేసి మొత్తం ముక్కలన్నీ ఒక దాంట్లో వేసుకున్నానండి. గింజలు కూడా వేసుకుంటే మనం అలాగే బూడిద గుమ్మడికాయ విత్తనాలు కూడా కొనుక్కుంటాం కదండి. అలాగే ఈ విత్తనాలు కూడా ఈ వడియాల్లో కలిపేసుకొని వేసుకోవాలి. ఈ ముక్కలన్నీ కోసిన తర్వాత మనం ఏదో ఒక గిన్నెతోని ఒక 6 గిన్నెలు కానీ వచ్చేలా కొలుసుకుంటే, అదే గిన్నెతో ఒక గిన్నె మినపప్పు వేసుకుంటేనండి నానబెట్టుకుంటే కరెక్ట్గా సరిపోద్దండి. కొలత ప్రకారం చక్కగాను మనకి కాయని బట్టి కొంతమంది ఈ కాయకి 1/2 కేజీ పప్పు పడద్దా, కేజీ పడుతుందా అనుకుంటారు. అలా ఏం కాకుండా ఒక గిన్నెతో కొలుచుకుంటే కరెక్ట్గా మెజర్మెంట్ అయితే సరిపోద్ది. చూసారు కదా, ఒక గుప్పెడు కల్లుప్పు, కొంచెం పసుపు వేసి ముందు ముక్కలకి బాగా పెట్టి ఇలా పిసుకాలండి. అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. చూసారు కదా, ఆ గిన్నెతో నాకు 6 గిన్నెలు ముక్కలు అయితే ఒక గిన్నె పప్పునైతే పొట్టు మినపప్పుతోనే చేసుకోవాలండి వడియాలు. అది రాత్రి నానబెట్టి ఉంచుకుంటే మనకి మార్నింగ్కి నానుతుందండి. చూసారు కదా, అలా బాగా పిసికిన తర్వాత నేను ఏం చేస్తానంటే గలేబీ ఉంటుంది కదా మనకు పాతది దిండికి పెట్టుకునే పిల్లో కవరు, ఆ కవర్లో ఇలా వేసేసి మూట కట్టేసానండి. ఇప్పుడు చూసారు కదా, దీన్ని ఒక స్టూల్ మీద పెట్టి దానిపైన ఒక బకెట్ నిండా నీళ్ళు పట్టి అలా పెట్టానండి. ఆ బరువుకి మనకి మార్నింగ్ కల్లా దానిపైన ఉన్న వాటర్ అంతా చక్కగా కింద దిగిపోద్ది. మనకి డ్రైనేజీ వెళ్ళే సిస్టమ్ దగ్గర పెట్టుకుంటే ఆ వాటర్ అలా పోద్దండి. వేరే ఎక్కడ పెట్టినా కొంచెం జిగురుగా ఉంటుంది కదా, అప్పుడు మార్నింగ్ మనం అక్కడ క్లీన్ చేసేసుకోవచ్చు. రాత్రి ఇలా పప్పు అయితే ఇలా ఒక గిన్నె పప్పు నానబెట్టుకున్నానండి. ఆ పప్పుని చక్కగా కడిగేసుకొని, తొక్క మరీ బాగా కడిగే అవసరం లేదండి. తొక్కతో ఉంటే కూడా హెల్త్కి మంచిది కదా. ఆ పొట్టుతో కూడా చాలామంది వడియాలు పెట్టుకుంటారు. అలాగే కొంతమంది అయితే ఆ పొట్టుని ఎండబెట్టి కారపొడి కూడా చేసుకుంటున్నారండి. చూసారు కదా, నేనైతే మరి ఎక్కువగా తీయలేదు. ఇలా కడుక్కున్న తర్వాత గ్రైండర్లో వేసి రుబ్బుకుంటున్నానండి. ఇలా మిక్సీలో వేస్తే గట్టిగా వస్తాయి, గ్రైండర్లో రుబ్బుకుంటేనే వడియం అన్నది మంచిగా గుల్లగా వస్తుందండి. అలానే ఎక్కువ వాటర్ వేసేయకూడదు, అలానే మరీ గట్టిగా రుబ్బికుండా మంచిగా మనం గార్లి పిండి రుబ్బుకుంటాం కదండి, అలా పిండి అన్నది మెత్తగా ఉండాలండి. అప్పుడే వడియం అన్నది చక్కగా వస్తుంది. చూసారు కదా, ఇలా నేను ఒక 2 వాయిల కింద పెట్టుకొని ఇలా రుబ్బుకున్నానండి. అలా ఉండాలండి పిండి అన్నది. మనం ముక్కల్లో వేసాక మళ్ళీ జారు అయిపోద్ది. చూసారు కదండి, అందులోకి పండుమిర్చిని అయితే శుభ్రంగా కడిగి ఇలాగా కచ్చాబచ్చాగా చేసుకొని వేసుకుంటానండి స్పైసీకి. ఇంతకుముందు చాలామంది అల్లము, జీలకర్ర అన్నీ వేస్తుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండట్లేదండి, పురుగు పట్టేస్తున్నాయి. అందుకని చెప్పి నేను ఓన్లీ పండుమిర్చినే వేసుకున్నానండి. ఇప్పుడు ఈ మూట మార్నింగ్ ఇప్పేసి చూస్తున్నాను చూడండి. అప్పుడు ఒక బౌల్లోకి వంపుకుంటాను. వాటర్ అంతా బాగా డ్రై అయిపోయిందండి. ఇలాగైతే చక్కగా మనకి కట్టుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. అదే క్లాతుల్లో ఇలా ముడేసి అలా చేస్తే కంట. చూసారు కదా ఎంత వాటర్ అంతా వెళ్ళిపోయిందో. ఇప్పుడు మనం ఎందులో అయితే పిండి కలుపుకుంటామో ఆ బేషన్లో వేసేసుకుంటే పిండిన వాటర్ కూడా ఏం రావట్లేదు. అలా ఉంటేనే వడియాలన్నది మనకి జారు అవ్వకుండా ఉంటుందండి పిండిలో కలుపుకున్నప్పుడు. చూడండి, ఇప్పుడైతే నేను ఇలాగ రుబ్బుకున్న పిండి ఒక బేషన్లో పెట్టుకున్నాను. అలాగే పండుమిర్చిని పేస్ట్లా చేశాను కదా, అది కూడా అందులో వేసుకున్నాను. కారం చూసుకొని వేసుకోవచ్చు. ఈ ముక్కలన్నీ ఇలా ఇందులో వేసుకొని ఈ పిండి అంతా అందులో మళ్ళీ రుబ్బిన పిండి కూడా వేసేసుకొని ఇలా మొత్తం ఈ ముక్కలకు పట్టేలాగా మనకి చూసుకుంటే చేతితో వడియం వచ్చేలాగా చూసుకోవాలండి. అలాగే మినప్పిండి కొంచెం పక్కన పెట్టుకున్నాను, ఎందుకంటే చూసి వేసుకోవచ్చని. కానీ నాకు అంతా పట్టేసిందండి, సరిపోయిందగో. అలా అని చేసుకుంటే వడియం వచ్చేలా ఉండాలండి. ముక్కలు మనకి బయటకు రాకుండా పిండి వాటికి సరిపోయేలా ఉండాలి. అలా అని మరీ ఎక్కువ పిండి వేసేసినా గట్టిగా అయిపోతాయి. మేడపైకి వెళ్ళి కవర్ తడిపి వాటిపైన మనకు కావాల్సిన సైజులో ఇలా పెట్టుకోవాలండి. గుమ్మడి వడియాలు పెట్టుకుంటే చాలా పప్పుతో కానీ సాంబార్తో కానీ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటాయండి. చూసారు కదా, వడియాలన్నీ ఇలా ఎండలో పెట్టేసుకున్నాను. ఇలా బాగా డ్రై అయ్యే వరకు ఎండబెట్టుకోవాలండి. సాయంత్రం వరకు ఉంచుకొని సాయంత్రం మళ్ళీ కిందకు తెచ్చుకోవాలండి. మరుసటి రోజు పొద్దున్న ఇలా తీసి
తీసేసి ఒక ట్రేలో పెట్టి అయితే ఇలా మళ్ళీ పైకి తీసుకెళ్ళి ఎండలో పెట్టుకున్నానండి. తిరగవేసి పెట్టుకుంటే త్వరగా ఎండుతాయని. చూసారు కదా, ఈ గుమ్మడికాయ వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మనం గుమ్మడికాయని ఏదో ఒక రూపంలో వడియాలు కానీ పచ్చడి కానీ పప్పులో కూడా వేసుకొని చేసుకోవచ్చండి. అలాగే గుమ్మడికాయ మజ్జిగ పులుసు కూడా చేసుకోవచ్చు, చాలా విధాలుగా చేసుకోవచ్చు. చూసారు కదా, చెక్క పువ్వుల్లా ఉన్నాయండి ఎండిపోయేటప్పటికి తెల్లగాను. వీటిని ఇప్పుడు నూనె బాగా వేడెక్కిన తర్వాత వేస్తేనే వడియం అనేది మంచిగా గుల్లగా పొంగుతుందండి. ముక్కలు ఇలా విడుస్తూ ఉంటాయి. చూసారు కదా, ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చాక వాటిని తీసేసుకొని మనం చక్కగా సాంబారు పప్పు వాటితో సైడ్ డిష్గా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఈ గుమ్మడి వడియాలు అనేది చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. అలాగే నేను ఈ గుమ్మడికాయ వడియాలు పెట్టినప్పుడు చిన్న ముక్క తీసి నేను ఆవకాయ పచ్చడి కూడా పెట్టానండి. గుమ్మడికాయతోని ఆవకాయ నిలవ పచ్చడి అండి. మనకు 6 నెలల పై వరకు నిలవ ఉంటుంది, ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని అవసరం లేదండి. అంతే టేస్ట్ అయితే చాలా బాగుందండి ఆవకాయ పచ్చడిలాగే. వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.